హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే శుక్రవారం బ్లాగ్ అండి. శుక్రవారం రోజు బయటైతే ముగ్గు పెట్టేస్తున్నాను. బయట ముగ్గు పెట్టేటప్పుడు తీద్దాం అనుకుంటే వీధిలో వీళ్ళయ్యి తీయలేకపోతున్నానండి. సారీ. బయటైతే సింపుల్‌గా పెట్టేసుకున్నాను ముగ్గుని. అలాగే ఇంట్లోకైతే వచ్చేసేసి గోంగూర పప్పు, ఆలు పొరుటు అంటారండి మా సైడ్ దాన్ని. ఫ్రై అనుకోండి. ఆలు ఫ్రై చేశాను. శుక్రవారం రోజు నేను ఫస్ట్ లైవ్ అయితే చేశానండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. ఒకరు ఇద్దరు మాత్రము బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు. పర్లేదండి. ఫస్ట్‌లోనే ఇట్లా ఉన్నారంటే ఇంకా చూడాలి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో పనులైతే చకచకా చేసుకుంటున్నానండి. మార్నింగ్ లేస్తే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా తప్పదు కదండీ! టిఫిన్స్, భోజనాలు అన్నీ రెడీ చేసి పంపించేయాలి. ఎక్కువ మార్నింగ్ వ్లాగ్సే పెడుతున్నాను కదా! ఈవినింగ్ టైంలో కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. టైం సరిపోవట్లేదండి. ఈ యూట్యూబ్‌లోకి వచ్చిన తర్వాత ఉరుకుల పరుకుల ప్రపంచం అయిపోయింది నాదనమాట. ఒక్కదాన్నే కదండీ ఇంట్లో ఉండేది. అత్తమ్మ, మామయ్య చనిపోయి ఉన్నారు. అత్తమ్మ మా పిల్లల చిన్నప్పుడే చనిపోయింది. మామయ్య వచ్చి మా వారి చిన్నప్పుడే చనిపోయారనమాట. ఇంకా ఇంట్లో ఉండేది మేమిద్దరం, మాకిద్దరు. అందుకని మొత్తం నేనే కదండీ చేసుకోవాలి. నాకేమి పని మనుషులు అంటే పని వాళ్ళు ఎవరు లేరు. నేనే మొత్తం చేసుకోవాలనమాట. అలా అనుకున్నప్పుడు ఇది ఎందుకు స్టార్ట్ చేసావు అది ఇది అని అంటారేమో. నాకు ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నా రూపాయి నేను సంపాదించుకోవాలని తత్వం ఫస్ట్ నుంచి అయితే ఉందండి. నేను 10th వరకు చదువుకున్నాను. ఇంటర్ కూడా ఫస్ట్ ఇయరు వెళ్ళాను. సెకండ్ ఇయర్‌కి 2 మంత్స్ వెళ్ళిన తర్వాత నాన్నగారికి బాలేకుండా వచ్చి ఆగిపోయాను. తర్వాత మ్యారేజ్ అయితే చేసేసారు. అప్పటినుంచే ఒక గోల్ అండి. అది ఏ పనైనా గానీ నా సొంతంగా నేను ఏదో ఒక రూపంలో సంపాదించుకోవాలనేది చిన్న గోలు. అలాగే ఈ పిన్ని మిషన్ కానీ, స్టిచ్చింగ్ కూడా పట్టుదలతో యూట్యూబ్‌లో చూసి అయితే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. ఒక 1 ఇయర్ దాకా దాంతో పోరాడాలండి. ఇప్పుడు నా బ్లౌజులు కానీ, ఇంట్లో మావి పిల్లలవి డ్రెస్సులు కానీ మొత్తం నేనే కుట్టుకుంటాను. బయట వాళ్ళవి అయితే ఎవరికీ కుట్టను. కుట్టను అంటే వాళ్ళు ఇవ్వరులేండి. నన్ను నమ్మేవారు కదా! యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నది కదా! తను ఇస్తే మా బ్లౌజులు ఎక్కడ పాడు చేసేస్తుందని చెప్పి ఇవ్వరు. అలాగే ఫ్రై అయితే చేసేసానండి. కుక్కర్‌లో పప్పైతే అదే గోంగూర పప్పుకైతే వేసేసుకొని అది అయిపోయింది. కాకపోతే విజిల్ ఆవిరిపోయేదాకా ఉండిచ్చి ఆ తర్వాత మెదిపేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసేసాను. నేను మంచి మంచి వ్లాగ్స్ చేయడానికైతే ప్రయత్నిస్తానండి. కంపల్సరీ ఖచ్చితంగా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడే కదండీ ఫస్ట్‌లోనే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా దడగా కూడా ఉంది. అసలు ఎట్లా వెళ్తాయో నా వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉన్నారా అని కూడా అనిపించింది అసల. థ్యాంక్ యూ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. వీడియోనైతే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో నా ఫేస్ అస్సలు కనపడట్లేదండి. నేను చూసుకోలేదు. ఈ ఒక్క వీడియోకి అలాగ వస్తుంది. వదిలేయండి. ఈ ఒక్కసారికి క్షమించేయండి. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాను కంపల్సరీగా. పప్పుకైతే మెదిపేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను. బాగుంటుందండి గోంగూర పప్పు. చాలా బాగుంటుంది. ఈ ఆకుకూర,
పుల్లకూరలు వీటికన్నా కూడా గోంగూర పప్పు చాలా బాగుంటుంది టేస్టీగా. గోంగూర పప్పు, ఆలు ఫ్రై నా ఫేవరెట్. అలాగే ఆలు ఫ్రైతోనే నేను మసాలా దోశ కూడా వేశానండి మా వారికి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, వెల్లుల్లిపాయలు వేడివేడి అన్నం వండిన తర్వాత అదే అన్నం పైన అలా పెట్టామంటే ఆ వెల్లుల్లిపాయలు కొంచెము సగకి కొంచెం ఉడికినట్లు మాదిరిగా అవుతాయన్నమాట. అలా అయినప్పుడు మనం వాటిని తిన్నామంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ అలా ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. అందుకని 4 పాయలైతే అట్లా పెడుతూ ఉంటాను. నేనైనా మా వారైనా ఎవరో ఒకరు తింటామండి. పిల్లలకైతే దోశలు వెయిట్ చేస్తున్నాను. పిల్లల్ని పంపించేసానంటే తర్వాత మా వారు వచ్చిన తర్వాత నేను మా వారైతే వేసుకొని తింటామండి. పిల్లల్ని పంపించి ఉరుకులైపోతున్నాయండి మార్నింగ్ లేసిన టాయించి. నిజంగానే చెప్తున్నాను, నేను ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు చేంజ్ అయ్యానండి. బద్ధకం అనేది పోయింది కంప్లీట్గా. అసలు పడుకోవడమే మానేశాను. నిద్ర ఉండదులేండి కంపల్సరీగా. ఇంకా ఈ వాయిస్ ఓవర్లు ఇవ్వను, ఎడిట్ చేయను, వీటితోనే సరిపోతుందన్నమాట. నిజం చెప్తున్నాను, నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయిందండి. అలాగే నాకు నచ్చింది కూడా ఇలా. ఇప్పుడు బద్ధకంగా పడుకోకుండా యాక్టివ్గా నా పనులు నేను చేసుకునేలాగా అయితే అయిపోయాను. చాలా బాగా ఇప్పుడు నా పనులు నేను బాగా చేసుకోగలుగుతున్నాను. యాక్టివ్నెస్ అనేది నాకు వచ్చేసిందనమాట. ఓకే అండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. ఓకే, బాయ్.